నమస్కారం అండి. నిన్న మొన్న అయితే అయ్యన్ గారి వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి, అల్లు అర్జున్ గారి కొడుకువి. అసలు ఏంటి ఈ వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు 1 సెకండ్, చిన్న పిల్లోడు ఓకేనా, అక్కడ ఏదో దండు ఉంటే తీసి మెడలో వేసుకున్నాడు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆ అబ్బాయి ఏడుపుని ట్రోల్ చేస్తున్నారు. ఎవడికి నచ్చినట్టు వాడు రాస్తున్నాడు, తుత్తర పనులు, చిల్లర పనులు, ఆ పనులు, ఈ పనులు, పిల్లల్ని పెంచే విధానం ఇదేనా, ఆ మాత్రం తెలియదా, ఎవడికి దోచిందో వాడు రాసేస్తున్నాడు. ఇప్పుడు రాసినోడికే నేను అడుగుతా, ఎవడైతే రాశాడో ఈ వార్తలన్నీ, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి కూర్చోబెట్టి నేర్పిస్తారా? ఏం నేర్పిస్తారు? బామ్మ చనిపోతే ఇలా ఉండాలి, తాత చనిపోతే ఇలా ఉండాలని నేర్పుతారు ఎవరన్నా ఇంట్లో పిల్లలకి? లేదు. ఏ ఇంట్లో అన్నా నేర్పుతారా? లేదు. అసలు ఆ మాట వస్తుందా ఎవరికైనా? మన ఇంట్లో తాత చనిపోతే మీరు ఇలా ఉండాలి, బామ్మ చనిపోతే ఇలా ఉండాలి, బాబాయ్ చనిపోతే ఇలా ఉండాలి, మామయ్య చనిపోతే ఇలా ఉండాలని ఏ ఇంట్లో అయినా పిల్లలకు నేర్పుతారా? అసలు థాట్ అన్న వస్తుందా? రాదు అసలు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ పిల్లలకు నేర్పరా? నేర్పుతాము. చావు ఇంట్లో ఎలా ఉండాలని ఏ పిల్లలకైనా ఏ ఇంట్లో అయినా నేర్పుతారా? ఎక్కడైనా సరే, ఎవరి ఇంట్లో అయినా సరే, మీ ఇంట్లో అయినా సరే, మా ఇంట్లో అయినా సరే, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఎలా ఉండాలి అని ఎవరైనా డిస్కస్ చేస్తారా? ఏ పిల్లలకి అలా నేర్పరు. మరి వాళ్ళకి ఎలా తెలుసు? ఎలా తెలుస్తుంది చెప్పు? బేసిక్గా తెలియదు వాళ్ళకి. పెద్దవాడు ఏదో అయింది, మా ఇంట్లో ఏదో జరిగింది, అందరు బాధపడుతున్నారు, ఓహో మనం కూడా బాధపడాలేమో అని వాళ్ళకి అంతవరకే తెలుసు. పెద్ద పెద్ద పూలదండలు వచ్చాయి, అక్కడ ఏదో పెడుతున్నారు, అలా పెట్టారు, పిల్లడు ఏదో తీసి, తెలియదు అబ్బాయికి. దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్పు? మీ పిల్లలకైతే అలా నేర్పుతావా? సమాధి మీద దండ తీయొద్దు, మనం వేసుకోవద్దు అని ఎవరన్నా ఇంట్లో పిల్లలకు నేర్పుతారా? అసలు అలాంటివి నేర్పుతారా? తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో ఏదో కొన్ని ఇట్లాంటి విషాదకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పిల్లలకు అవి తెలియదు. కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి ఒకటో రెండో అక్కడక్కడ చూసుంటారు కాబట్టి, ఓహో మనం ఇక్కడ ఇలా ఉండాలి అని తెలుసు. వాళ్ళకి తెలియదు. మరి తెలియని దాన్ని కూడా ఎలా ట్రోల్ చేస్తావు? అంటే నీకు చేతిలో ఫోన్ ఉండి నీకు ట్రోల్ చేయడానికి ఒక అంశం దొరికితే ట్రోల్ చేసేస్తావు. అదే క్వశ్చన్ నిన్నేస్తే మీ ఇంట్లో పిల్లలు కూడా అలాగే చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? సో ఇక్కడ ఈ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి, అక్కడ 10 కెమెరాలు కవర్ చేస్తున్నాయి కాబట్టి, ఒక ఇన్సిడెంట్ నీకు తెలిసింది కాబట్టి నువ్వు ట్రోల్ చేస్తున్నావు, అంతే కదా. చాలా సింపుల్ అయిపోయింది. ఇది సంగతి. అసలు యాక్చువల్గా ఇది ఒకటి అర్థం కాదండి. అసలు ఎప్పటి నుంచో అల్లు అర్జున్ గారి మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు, అది ఎందుకు కక్షపూర్వకంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొన్నటిదాకా ఆయన పైన ట్రోల్స్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ పైన కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఏంటి? నేను ట్రోలర్స్ని ఎప్పుడు పట్టించుకోను. వాడికి ఏదో ముడి సరుకు కావాలి, దొరికితే అదే పనిగా గుడ్డు మీద ఈకలు పీకుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఎవడెన్ని ట్రోల్ చేసినా, ఇప్పుడు ఒక మనిషి మీద అంతమంది పడుతున్నారంటే ఆ మనిషిలో ఏదో ఉందనే కదా అర్థం. ఎక్కడో లేరు, పక్కలో ఉన్నట్టు శత్రువులని కాదు, నీ గురించి నేను ఏదోటి నిన్ను గిల్లడానికి 10 రకాలుగా ట్రై చేస్తున్నా. నీలో ఏదో విషయం ఉంటేనే కదా నేను వచ్చి నిన్ను గిల్లుతా, అంతేగా. సో అల్లు అర్జున్లో ఏదో విషయం ఉంది కాబట్టి ఆయన మీద పడాలనుకుంటున్నారు, అంతే. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు కాబట్టి మేబీ అది తట్టుకోలేక ట్రోల్స్ చేస్తున్నారేమో. ఆడు తట్టుకున్నా తట్టుకోకపోయినా ఆడెవడో చేశాడు కదా. అసలు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెంబర్ 1 చెప్పాలి అంటే ఎవరూ పట్టించుకోరు, మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఈ అంశాన్ని ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, అది ఆ మాత్రం నేర్పరా, పద్ధతులు పాటలు లేవు, ఆ మాత్రం నేర్పరా అనే దానికి ఆన్సర్ చెప్తున్నా. ఆ మాత్రం నేర్పరా అనేది ఏ ఇంట్లో కూడా పిల్లలకి చావు దగ్గర ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని నేర్పరు. ఏ స్కూల్లోనూ నేర్పరు, ఏ పెదబాల శిక్షల్లో కూడా నేర్పరు. అవి నేర్పరు, అంతే. వాళ్ళకు కూడా తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ ఇంట్లోనూ నేర్పరు. ఓకే, ఓవరాల్గా ఇదే అంశంలో మరో అంశం గురించి కూడా మాట్లాడదాం. అల్లు అర్జున్ గారి మూవీస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. పుష్ప కావచ్చు, ఆర్య కావచ్చు, చాలా సినిమాస్ ఉన్నాయి. సినిమా బై సినిమా పెరుగుతూ ఉన్నాడు, ఏ సినిమా ఫ్లాప్ అవ్వట్లేదు ఆల్మోస్ట్ అయితే. సో నెక్స్ట్ అట్లీ గారితోనూ చేస్తున్నాడు. సో ఎలా ఉండబోతుంది అంటారు మరి మీకు? అట్లీ గారి కాంబినేషన్లో సినిమా దీపికా పదుకొనే గారిని హీరోయిన్గా అనుకున్నారు. దట్ వాజ్ అంటే ఒక సూపర్ హీరో స్టోరీ అని తెలుస్తుంది. నిజంగా బాగానే ఉంటుంది పాన్ ఇండియా లెవెల్లో. అండ్ ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో కూడా పుష్ప 3 ర్యాంపేజ్ కూడా ఉంటుంది. పుష్ప 3 ఆల్రెడీ ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది, ర్యాంపేజ్ కూడా ఉంటుంది.
త్రివిక్రమ్ గారితోనూ లైన్లో ఉంది. ఆయన సినిమాలు ఆయనకు చేసుకుంటూనే వెళ్తాడు, అదేం పెద్ద విషయం ఏం కాదు. అసలు పుష్ప 3 స్టోరీ ఎలా ఉండబోతుంది అంటారు మీరు? ఒక మాటలు చెప్పాలండి, ఏం చెప్తారు? కొంచెం స్టోరీ కూడా లీడ్ ఇవ్వండి, ఇలా ఉంటుంది ఆ సస్పెన్స్. ఈ మన ఇప్పుడు దీంట్లో పార్ట్ 2లో మీరు చూసినట్టయితే వీడి ప్రధాన అనుచరుడు ఉన్నాడు కదా కేశవ. కేశవని 2 సందర్భాల్లో తిట్టాడు. ఒకటి కనీసం సునీల్ కూడా గెస్ట్ చేయగలిగాడు, నువ్వు నన్ను నమ్మలేదు, వాడికున్న నమ్మకం నీకు లేదన్నప్పుడు వాడు హర్ట్ అయ్యాడు. క్లైమాక్స్లో బన్నీ మాట వినకుండా అతను ఆ మనుషుల్ని తీసుకురావడంతో ఇతను మళ్ళీ హర్ట్ అయ్యి అతన్ని క్వశ్చన్ చేస్తే ఈ మధ్య నన్ను అసహించుకుంటున్నాడు అనే ఒక ఫీలింగ్లోకి తను వెళ్ళిపోతాడు. అప్పుడు రావు రమేష్, జయపత్ బాబు ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఏమని, వాడికి స్టేటస్ పెరుగుతున్న కొద్దీ నిన్ను చూసావా ఎలా చూస్తున్నాడో అనేలాగా ఇతన్ని మోటివేట్ చేసుకుంటారు. ఆ తర్వాత జయపత్ బాబు ఆర్డర్ మేరకు ఈ ముఖ్యమంత్రి పుష్పని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక క్యామియో రోల్లో ఒక హీరో వచ్చి తప్పిస్తాడు, అది సస్పెన్స్. అప్పుడు అతను అడవుల్లోకి వెళ్తారు, అది మీరు ఆల్రెడీ చూశారు. పుష్ప అడవుల్లో తప్పించుకోవడం, గాల్లో కాల్పులు, కూంబింగ్ ఆపరేషన్. అటు వెళ్ళి ఒక గిరిజన మహిళ దగ్గర తలదాచుకుంటాడు. ఇంకోవైపు ఇతను సంపాదించేదంతా వాళ్ళకందరికీ మేలు చేస్తూ ఉంటారు. ఈ ముఖ్యమంత్రికి నచ్చదు. సిండికేట్ డబ్బులు వచ్చినట్టు పంచుతూ ఉంటాడు జనాలకి. సిండికేట్ మొత్తం వ్యతిరేకం అయిపోతుంది. ఇట్లా ఇది ఈ కోణంలో కాబట్టి కేశవే వెన్నుపోటు పొడుస్తాడు, కేశవ వల్లే దొరికిపోతాడు యాక్చువల్గా అక్కడ. ఇది మెయిన్ స్టోరీ. దీన్ని అలా లీడ్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ ఒక టాస్క్, మళ్ళీ ఒక ఒప్పందం జపాన్తోనో ఇంకో దేనితోనో మళ్ళీ రావాలి, మళ్ళీ ఇతను దొంగల్ని ఏదో చేయాలి. ఆ చేసే టైంలో పోలీసులు ఛేదించుకుంటూ వెళ్తారు. అనసూయ మళ్ళీ ఇబ్బంది పెట్టుద్ది. యాజ్ యూజువల్ రెగ్యులర్ స్టోరీ. ఇది బ్రదర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అజయ్ గారిది? ఏది బ్రదర్ క్యారెక్టర్? అంతే, ఆయన కూడా వెన్నుపోటు పొడిచే లేదు. బ్రదర్ క్యారెక్టర్లో ఏమన్నా, బ్రదర్ క్యారెక్టర్ మారిపోయి ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఒకనొక దశలో పుష్పకి హెల్ప్ చేస్తాడు తప్ప అదేం చేయడు. ఇద్దరు బ్రదర్స్ అంతే, అట్లా కూల్గానే వెళ్ళొద్ది. మంచి సినిమా, బాగుంటుంది. అండ్ దీంట్లో విజయ్ దేవరకొండ క్యామియో ఉంటుంది అనేది ఒకటి. షెకావత్ చనిపోయాడా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుద్ది అనేది ఒకటి ఉంది. ఇందులో మరో క్వశ్చన్ అండి, అందరు హీరోలను ప్యాన్ ఇండియా హీరోస్ చేసింది ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారితో డైరెక్షన్లో చేయకుండా ఆయన ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆయన ఒకటే కాదు, సుకుమార్ గారు కూడా టాలెంటెడ్ డైరెక్టర్. అదే కదా, సుకుమార్ నాట్ ఓన్లీ డైరెక్టర్, అతని కథలు ఇచ్చి కూడా సుకుమార్ రైటింగ్స్ చాలా సినిమాలు హిట్ అయ్యాయి. సో అట్లా ఏం లేదు, ఎవరి సత్తా వాళ్ళది. ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా డైరెక్టర్, తను కూడా పరిచయం చేశాడు చాలా మందిని.